నువ్వు నీకెందుకు కోపం వస్తుంది? నిన్న కాక మొన్న నిన్ననే మేము వీడియో చేసినాం. పాల సాయిరామ్ అని చెప్పేసి సిద్దిపేట చాలా సీనియరు ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు. ఆయనే సిద్దిపేట మన ఆఫీస్కి వచ్చి మాట్లాడుతుంటే మేము తీసుకున్నాం. ఓటు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరునికి ఢిల్లీలో రేవంత్ రెడ్డి పిఆర్ఓగా ఉద్యోగం వచ్చింది. రేవంత్ రెడ్డి తోటి ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఏకంగా ప్రభుత్వ సలహాదారునిగా పోస్ట్ వచ్చింది. అలాగే ఈ కేసు వాదించిన లాయర్ కూడా ఒక లాయర్కి ఒక ఉద్యోగం వచ్చింది, అనుచరునికి ఒక ఉద్యోగం వచ్చింది, వేం నరేందర్ రెడ్డికి ఒక ఉద్యోగం వచ్చింది, చంద్రబాబు నాయుడు A1కి ఉద్యోగం వచ్చింది, A2 రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగం వచ్చింది. గిదాని మీద మేము ప్రశ్నిస్తే ఆయన రాత్రిపూట శివరయ్యి పొద్దుగలటి వర్గాలనే ఈయన ప్రెస్ మీట్ పెట్టించింది ఈయనతోటి. మరి ఈయన కథ ఏంది, ఈయన కార్కేందన్న తెలవాలి కదా. దీని వెనకాల ఇంకొక మొదవారి మైనంపల్లి హనుమంతరావు నన్ను సంపుతానని ఎన్ని మాటలు మాట్లాడి నేను ఎలక్షన్లు అయిపోయినా కదా చెప్పిండప్పుడే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మైనంపల్లి ఎందో చూపిస్తానడు కదా, చూపిస్తుండు ఈయన కథ. వదిలిపెట్టే ప్రసక్తి లేదని బీరాలు ప్రగల్భాలు పలికి నా మీద కుట్రలు చేస్తుండు. నా మీదనే కాదు అడ ఇది నూరి లోకల్ నియోజకవర్గం కాబట్టి వదిలేసిన. నేను లోకల్ నియోజకవర్గం కాదు కదా, ఏదన్నా కుట్రలు చేస్తా, ఏమన్నా చేస్తా, నాకు అనుభవం ఉంది, కింద అనుచరులు ఉన్నారు అని చెప్పేసి విర్ర వీగితే ఏమైతుందో చరిత్ర తెలుసుకో. మైనంపల్లి హనుమంతరావు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, చాలా మంది చాలా కథలు ఉన్నాయి. ఒక్కొక్కటి వివరించి చెప్తా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి పైన ఇంకోసారి పిచ్చి పిచ్చి. ఏం పిచ్చి పిచ్చి? నేను బాగా చెప్తా అంట. ఇయ్యాల ఇస్తే 10,000 రూపాయలు, నా ప్రభుత్వం రాగానే 15,000 ఇస్తా అన్న వ్యక్తి ఇయ్యకపోతే ఆయన ఏమంటారు తెలంగాణలో? నేను గదే అంటున్నా. ఆడపిల్లలకి, పెళ్లి కూతుర్లకి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, ఇయ్యలేదు. కానీ ఏమనాలి? తెలంగాణ సమాజం ఏదంటుందో నేను గదే అంటున్నా. ముసలళ్లకు పింఛన్లు ఇచ్చి డబల్ చేస్తా అని కనీసం ఉన్న పింఛనే ఒక నెల ఎగ్గొట్టినోన్ని ఏమనాలో నేను గదే అంటున్నా. చిన్న పిల్లలకి కేసీఆర్ కిట్టి బంద్ చేసిన నియమనాల్లో నేను గదే అంటున్నా. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొడతా అని చెప్పి రాత్రిపూట పోయి కండవలు కప్పినోన్ని ఏమన్నానో నేను గదే అంటున్నా. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏమన్నావో ఉద్యమకారుడిగా నేను గదే అంటున్నా అంటా ముమ్మాటికి. దీని మీదనే కేసులు కావాలంటే, దీని మీదనే కేసులు అయితే అంటే ముందు రేవంత్ రెడ్డి చేరుకోవాలి కదా.